వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తుడి మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ బీఫామ్తో మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన సతీమణి శారదతో కలిసి వారి ఇంటి దైవం సింగోటం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు. దంపతులిద్దరూ కలిసి పూజలు చేశారు. అక్కడి నుంచి సొంత గ్రామం మంగంపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత స్వర్గస్థులైన వారి తల్లిదండ్రులు వెంకటమ్మ, సాయిరెడ్డిల చిత్రపటాల వద్ద నమస్కరించుకున్నారు. పత్రం పుష్పం ఫలం తోయం చందనం ఏరోక్తం మయ ఫల పురుషార్థం శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహ ముద్దిశ్యాం అనుగ్రహ ప్రీత్యర్థం भवानी शंकर सीताराम लक्ष्मण सहित सीतात्मोदकं रावणं शुभं सदेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति दीर्घायुष्मान भव दीर्घसुमंगली भव मनोवांछाबल सिद्धिरस्तिष्ठ काम्यार्थ बल सिद्धिरस्तु श्री हनुमदन प्राप्त सिद्धिरस्तु श्वेतवरालिवे वैवस्वतमन्तरे कलियुगे प्रणवादे जम्बूदेवे भरतवर्षे भरतकण्ठे मनोहतमस्यां यजमानस्यां मेवारजनामदेस्यां धर्मपत्नी भवन्तो जय लक्ष्मी रमण गोविंद ओम गणानां आयुष्येवेन्द्रिय प्रतिष्ठते दीर्घायुष्मान भव आरोग्यमस्तु ओम शतमानं भवति शतायुष्येवेन्द्रिय నేను సాయంత్రం పోతే పోయి మాట్లాడుతున్నాను పర్సనల్గా మాట్లాడుతున్నాను ఈరోజు కలవలే కదా అన్న ఇద్దరం ఏం చేస్తున్నాం గ్రామాలు अन्ना कुछ डन जा तो जल्दी को सब पुलिस అందరికీ నమస్కారం। ఈరోజు
వనపర్తి నియోజకవర్గ ప్రజలందరి తరపున వాళ్ళ అభిప్రాయం మేరకు అమ్మ సోనియా గాంధీ గారు, అమ్మ సోనియమ్మ దయ వల్ల, రాహుల్ గాంధీ గారి దయ వల్ల, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి అధ్యక్షుడు పట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ పెద్దలందరి దయ వల్ల వనపర్తి ప్రజల ఆకాంక్ష కాంగ్రెస్ బీఫామ్ రావాలని, దానిలో భాగంగానే 2 రోజుల కిందట బీఫామ్ వచ్చింది. దీనికి సహకరించిన మా ఏఐసిసి కార్యదర్శి మాజీ మంత్రివర్యులు అన్న చిన్నారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ గడిచిన 10 సంవత్సరాల్లో 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అరాచకాలు, ఆ నియంత పాలన, దానికి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజలను మోసం చేసి తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచి తెలంగాణను గెలిపించి ప్రజలు సోనియమ్మకు గిఫ్ట్ ఇవ్వాలని వనపర్తి ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. దానిలో భాగంగానే వనపర్తి నియోజకవర్గంలో మేము పెద్ద మెజారిటీతో గెలవబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ.